గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచే మనసులు విరచే జలగాటమాడతావు న్యాయమా, ఓ ఓ ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. ఏడ్రా బాబు, ఇప్పుడు కాలానికి ఏమైంది? అట్ట కాలం మమతలో మనసులో అంట పాడుతా ఉన్నా. లేకపోతే ఏంటి మయ్యా, జాతీయ పార్టీలకు కాలం చెల్లింది, ముందు ముందు ప్రాంతీయ పార్టీలది అవా అనుకున్నావా? ఇప్పుడు చూడు, కమలం పార్టీ భారత నేలంతా కాషాయం తివాచి కప్పెత్తా ఉంది. ఓ ఢిల్లీలో కాషాయం రేపరేపలకు వచ్చిన తంటానా ఇది? చోటుపోతే ప్రతిపక్షమే లేకుండా చేసుకుని పరిపాలన చేసేస్తారేమమ్మా ఈ మోడీ గారు. మరి కాంగ్రెస్ క్రియాశీలకంగా పనిచేసేవాళ్ళు లేకపోతే ఇట్టగా ఉంటదిరా. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవంటావమ్మయ్యా, ఎందుకంత వీక్ అయ్యేదంటావు? కాంగ్రెస్ కురువృద్ధుల పార్టీగా ముద్రపడిందిరా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించి తిరుగులేని పార్టీగా నిలబడింది కదా. మరి ఇప్పుడు అలాంటి పార్టీకి ఐక్యతల జెండా ఎగరేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కదా మయ్యా. అంతే కదా, ఢిల్లీలో గత 10 ఏళ్ళు అమ్మ ఆద్మీ పార్టీ దున్నేసింది కదా. మరి ఇప్పుడేమో అవినీతి ఆరోపణలతో చతికిలు పడిపోయిందాయే. అసలు రాజకీయం అర్థం కాని జడ పదార్థంగా మారిపోయిందిలేమయ్యా. నిజమేరా, జనం మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ సోషల్ మీడియా వచ్చాక జనానికి ఎవరేం చేస్తున్నారనేది బాగా తెలిసిపోతా ఉందిరా. ఇది మాత్రం నిజమయ్యా, జనం కొత్త జనం కోరుకుంటా ఉన్నారు. అందులోనే కదా తెలంగాణలో ఊహించిన విధంగా కాంగ్రెస్ జెండా పనిచేసింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన జనానికి బోరు కొట్టిందో ఏమో, బీఆర్ఎస్ కి జనం సాగిచ్చారు. మరి ఏపీలో జగన్ 5 ఏళ్లకే బోరు కొట్టేశాడు కదమ్మయ్యా. జగన్ సంగతి వీర్రా, జనం ఇక్కడ స్పష్టంగా మార్పును కోరుకున్నారు. ఆ రాజక పాలన నుంచి జనం విముక్తి కోరుకున్నారు. మరి కేజ్రీవాల్ ఏందమ్మయ్యా మరి క్రేజీగా ఓడిపోయాడు? రే, మిగిలిన రాష్ట్రాల గురించి చెప్పలేమేమో గానీ ఢిల్లీలో మాత్రం కాస్మోపాలిటన్ ప్రజలు రా. కాల్చుకో మాలిటన్నా అంటే ఏంటి మయ్యా? అక్కడ నీలాంటి నిషానిగాలు చాలా తక్కువ అంటారా. మేజర్ గా అక్కడంతా చదువుకున్నోళ్లే. వాళ్ళ పాలన ఎలా ఉంది, అవినీతి ఏ రేంజ్ లో ఉందనేది బాగా బేరీ చేసుకుని ఓట్లేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా వరకు తగ్గించాడని ఉద్యోగులంతా బీజేపీ గుద్దేశారు అంటున్నారు, నిజమేనమ్మయ్యా? అది కూడా ఒక కారణంగా వచ్చురా. 10 ఏళ్ల ఆప్ గవర్నమెంట్, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, 5 ఏళ్ల జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయాయి, కొత్త లెక్కలు చూపించాయి. నిజమేరా బాబు, ఒక అప్పట్లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. తేడాగా పాలన చేస్తే జనం ఇంటికి పంపించేస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ ఒక కర్ణాటకలో తప్ప దక్షిణ భారతంలో బాగా వేయలేకపోయింది కదా. ఈసారి మోడీ దృష్టి అంతా తెలంగాణ మీదే ఉంది రోయ్. ఖచ్చితంగా 2028 నాటికి జమిలీ ఎన్నికలు వస్తాయి. ఇక్కడ బీజేపీ జెండా పాతాలను గట్టిగా ఫిక్స్ అయిపోయారా. ఏపీ తగ్గిపోయింది మయ్యా. ఏపీలో కూడా పవన్ సాయంతో బీజేపీ బలపడేందుకు ప్రణాళికలు రాసిందన్నారా. కానీ 2029లో మరోసారి కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది రోయ్. మరి జగన్ పరిస్థితి ఏంది మయ్యా? జగన్ వైపు చూడడానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదురా బాబు. అదేంటి, కాంగ్రెస్ నుంచి ఆయన ఎవరో శైలజనాథ్ రంగనాథ మొన్న వేరే కండువా కప్పేసుకున్నాడు కదా. పాపం ఎడారిలో ఓఎస్ఎస్ లా శైలజనాథ్ ఒక్కడు తల్లి కాంగ్రెస్ లో ఏమీ లేదని గ్రహించి పిల్ల కాంగ్రెస్ లో మరి జాంపేయి. ఎక్కడైనా ఏమైనా ఉంటుందా? ఏంది ఉండేది? ఉంటే బాలినేని ఎందుకు పోతాడు, సాయిరెడ్డి ఎందుకు అండి ఇస్తాడు. జగన్ నాయకత్వం నచ్చి వచ్చాడంటున్నారు కమ్మయ్య శైలజనాథ్. రేపటి రోజున జగన్ తట్టుకోలేక జంప్ కొడతా అంటే వెళ్ళిపోతాడు చూడు. అంతేనంటవా? అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.